రైట్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అనిల్ అందిస్తారు. అనిల్, ఎక్కడున్నారు ప్రస్తుతం మీరు? సో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎప్పటికల్లా విశాఖ చేరుకోబోతున్నారు, ఏంటి మీదకి ఇన్పుట్స్? మరి కాసేపట్లోనే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖ చేరుకోబోతున్నారు. విశాఖ ఎయిర్పోర్ట్లో సందడి వాతావరణం నెలకొంది. మన విజువల్స్లో చూడొచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో పాటు అభిమానులంతా పెద్ద ఎత్తున ఎయిర్పోర్ట్కి చేరుకున్నారు. పోలీసులు ఎక్కడికక్కడ ఆంక్షలు పెట్టి అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆంక్షల వలయాన్ని ఛేదించుకుని పెద్ద ఎత్తున అభిమానులంతా ఎయిర్పోర్ట్కి చేరుకున్నారు. తమ నేతకు ఘన స్వాగతం పలికేందుకు, అలాగే బాధిత మత్స్యకార కుటుంబాలను పరామర్శించేందుకు మాజీ సీఎం వైఎస్ జగన్ వస్తున్నారు కనుక ఆయనకు సంఘీభావం తెలిపేందుకు నేతలంతా కూడా ఎయిర్పోర్ట్కి చేరుకున్నారు. పెద్ద ఎత్తున ప్రజలతో పాటు అభిమానులంతా కూడా వైజాగ్ ఎయిర్పోర్ట్కి చేరుకున్నటువంటి విజువల్స్ని మనం స్పష్టంగా గమనించవచ్చు. జై జగన్ అంటూ నినాదాలు చేసినటువంటి సందర్భాలు కూడా స్పష్టంగా గమనించవచ్చు. పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ శ్రేణులతో పాటు స్థానికంగా ఉన్నటువంటి ప్రజానికం అంతా కూడా ఎయిర్పోర్ట్కి చేరుకుంటారు. ఎక్కడికక్కడ అంటే ఎయిర్పోర్ట్లోకి వచ్చేటువంటి ప్రధాన మార్గం నుంచి ఎయిర్పోర్ట్ లోపలికి చేరుకునే వరకు దాదాపు 3-4 చెక్ పోస్టులు పెట్టి ఎక్కడికక్కడ జనాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. బాధిత కుటుంబాలకు ఆసరాగా నిలబడేందుకు, అలాగే వారికి ధైర్యం చెప్పేందుకు మాజీ సీఎం వైఎస్ జగన్ మరికాసేపట్లోనే విశాఖ చేరుకోబోతున్నారు. మత్స్యకారుల గల్లంతు ఘటనలో ప్రభుత్వం అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి తీరుని తీవ్రంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పుపడుతుంది. ఎందుకంటే సమాచారం ఉన్నప్పటికీ కూడా గాలింపు చర్యలు చేపట్టకపోవడం, మత్స్యకారుల ఆచూకీ తెలుసుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం కావడం, అధికారులు తలో తీరున మాట్లాడడం తీవ్ర విమర్శలకు దారితీసింది. బాధిత కుటుంబాల్లో చీకట్లను నింపింది. ప్రమాదం జరిగిన వెంటనే, సమాచారం వచ్చిన వెంటనే. రైట్ అనిల్, నిజంగా అక్కడున్న నాయిస్ తోటి మీ వాయిస్ సరిగా రావట్లేదు. సో కారణం ఏదైనా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శకైనా, రైతు సమస్యల మీదైనా, ఏ విషయానికైనా అడుగు బయట పెడితే ఉండే సందడి వాతావరణమే ప్రస్తుతం కూడా కనిపిస్తోంది. సో కారణం ఏదైనా సరే వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాకను ఆహ్వానించడానికి, ఆయనను పలకరించడానికి, ఆయన చూడటానికి కార్యకర్తలు, అభిమానులు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున రావటం మనం తరచూ చూస్తూనే ఉంటాం. ప్రస్తుతం విశాఖ ఎయిర్పోర్ట్లో కూడా అదే సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఆయన చూడటానికి, పలకరించడానికి, ఆయనతో సెల్ఫీ దిగడానికి, అలాగే ఒక్కసారి ఆయనతో కరచాలనం చేయడానికి అదే రకంగా అభిమానులు కూడా తరలి వచ్చిన దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నాయుడు అడిగి తెలుసుకుందాం. నాయుడు, విశాఖ ఎయిర్పోర్ట్లోని వాతావరణం మనకి విజువల్స్లో కనిపిస్తోంది. అక్కడి నుంచి జబ్బర్పేట ఆయన వెళ్ళనున్నట్టుగా, అలాగే ఏదైతే గల్లంతయ్యారో మత్స్యకారులు, వాళ్ళ కుటుంబాలను ఆయన పలకరించడానికి వస్తున్న క్రమంలో ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్, ఏంటి అక్కడ వాతావరణం, అప్డేట్ చెప్పండి నాయుడు. జగన్మోహన్ రెడ్డి సౌత్ నియోజకవర్గంలో ఉన్న జబ్బర్పేటకు రానున్నారు. ఎవరైతే ఇటీవల కాలంలో బోటు ప్రమాదంలో మత్స్యకారులు గల్లంతయ్యారో వారి కుటుంబ సభ్యులను వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించున్నారు. బాధిత కుటుంబాలకు ధైర్యం చెప్పడమే కాకుండా వారి కుటుంబాలను కూడా ఓదార్చనున్నారు. మరి కాసేపట్లో ఇప్పటికే ఆయన విజయవాడ నుండి విశాఖపట్నం కూడా బయలుదేరారు. అక్కడి నుండి నేరుగా రోడ్డు మార్గంలో జబ్బర్పేటకు వస్తారు. ప్రభుత్వం నుండి సహాయక చర్యలు ఏ విధంగా అందాయి, ప్రభుత్వ వైఫల్యం ఏంటి, అలాగే ఏ విధంగా ప్రభుత్వం పూర్తిగా సహాయ సహకారాలు అందించిన వైఫల్యం చెందింది, అన్ని విషయాలను వారి నుంచి అడిగి తెలుసుకోవడంతో పాటు అలాగే మత్స్యకారులకు ఒక భరోసాను, భద్రతను కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవ్వనున్నారు. ఇదే అంశం మీద మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి పోలా గురువులు ఉన్నారు. సార్ చెప్పండి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఒక పర్యటన ఏ విధంగా చూస్తారు, ఆయన ఏ విధంగా మత్స్యకారులకు అండగా ఉండబోతున్నారు? ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఈరోజు విశాఖపట్నం మత్స్యకారుల్ని పరామర్శించడానికి వస్తున్నారు. ఆ తరుణంలో మత్స్యకారులు పెద్ద ఎత్తున వచ్చి జగన్ గారికి ఏదైతే చెప్తారో, మత్స్యకారులు ఈ గల్లంతైన మత్స్యకారులందరినీ కూడా ఏ విధంగా ఆదుకుంటారనేది ఒక ఆలోచన మీద ఉన్నారు. గతంలో ఫైర్ యాక్సిడెంట్లో మత్స్యకారులందరూ బోట్లు కాలిపోతే జగన్ గారి ప్రభుత్వం ఉండేటప్పుడు, ఆయన ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు సకాలంలో స్పందించి ఇంచుమించు బోటు కంటికి 35 లక్షల నుండి 50 లక్షల వరకు సకాలంలో అందించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం చూస్తుంటే చంద్రబాబు నాయుడు కానీ, ఇలాగా మరి పవన్ కళ్యాణ్ కానీ ఈరోజు వరకు వాళ్ళ స్పందన అంటూ లేకుండా, యువతలో హోంమంత్రి అనిత కూడా ఇక్కడ కనిపించకుండా, అలాగే మత్స్యకార మినిస్టర్ అనే అచ్చెన్నాయుడు కూడా ఈరోజు ఇక్కడ కనిపించకుండా
జాడ కనిపించలేదు. ఈరోజు కంపల్సరిగా మత్స్యకారులని ఏ విధంగా అయితే మత్స్యకారులు పరామర్శించి జగన్మోహన్ రెడ్డి గారు చూస్తారని చెప్పి పెద్ద ఎత్తున మత్స్యకారులందరూ కూడా చూస్తారని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. సార్, ఈ బోటు ప్రమాదంలో మత్స్యకారులకు ఎలాంటి అన్యాయం జరిగిందని మీరు అనుకుంటున్నారు మత్స్యకారుల బంధువులుగా? యాక్చువల్గా ప్రభుత్వం 1వ తారీఖున ఏదైతే బోటు వేటకి వెళ్ళడం జరిగిందో, తిరిగి వేట ముగించుకొని వస్తుండగా ఆ బోటు చాలా తుఫాను ప్రభావం ఎక్కువ అవడం వల్ల బోట్ అయితే బోల్తా పడి 6 మత్స్యకారులు కోల్పోయి 4వ తారీఖు మనకు తెలిసేసరికి ఆ కుటుంబాలన్నీ ఆ ఇంటి యజమాని కోల్పోయి అదృష్టం కోసం ఒక వ్యక్తిని భగవంతుడు కాపాడడం జరిగింది. ఆ వ్యక్తి కాపాడిన తర్వాత ప్రభుత్వం కూడా ఆ సందర్భంలో ప్రభుత్వ నాయకులు వచ్చారు, ప్రభుత్వ పెద్దలు వచ్చారు. మత్స్యకారుడు గత ప్రభుత్వంలో కానీ ఏ ప్రభుత్వాల్లో కానీ మత్స్యకారుడికి అంత తక్షణమే న్యాయం జరగనప్పటికీ న్యాయం జరగాలని మేము డిమాండ్ చేస్తూ, కొంత న్యాయం జరిగినప్పటికి కూడా బోటు ఓనర్కి అయితే ఖచ్చితంగా న్యాయం జరగలేదు. బోటు ఓనర్కి ఆ క్షమంలో వచ్చి బోటు ఓనర్కి కూడా ప్రభుత్వం అప్పుడే వెంటనే ఆదుకున్నట్టయితే ఈరోజు బోటు ఓనరు రోడ్డు ఎక్కే పరిస్థితి ఉండకపోను. ఎందుకంటే ఒక బోటు ఓనరు ఆయన బాగుంటేనే చాలా కార్మికులు కానీ, రిక్షా వాళ్ళు కానీ, ఐసుబళ్ళు లాక్కునే వాళ్ళు కానీ, కళాశీలు కానీ, కొన్ని లక్షల కుటుంబాలు రోడ్డు మీద ఉన్న వాళ్ళు కానీ రోడ్డును పడకుండా ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లో బాధితులకు ఏ విధమైతే న్యాయం జరిగినప్పటికీ అంత కొంత న్యాయం జరిగినా ఖచ్చితంగా బోటు ఓనర్కి దృష్టిలో పెట్టుకోవాలి. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా రేపు జగన్మోహన్ రెడ్డి గారు కూడా రాబోయే రోజుల్లో కూడా అన్ని ప్రభుత్వాలు కూడా మత్స్యకారుడికి, బోటు ఓనర్కి సహాయ సహకారాలు అందిస్తూ ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. సార్, జగన్ గారు ఎలాంటి ధైర్యాన్ని ఇవ్వబోతున్నారు మత్స్యకారులు? ఈరోజు మరి గతంలో కొన్ని సంఘటనలు చూసాం. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉంటుండగా మనిషి ప్రాణాలకి ఎంత విలువ ఇచ్చారో మనం చూసాం. పోయిన ప్రాణాలను మనం ఎలాగ తీసుకురాలేం, కనీసం వాళ్ళ కుటుంబాలకన్నా సరే మనం ఒక మంచి భరోసా ఇవ్వాలని చెప్పేసి అని గతంలో జరిగినటువంటి సంఘటనలు విశాఖపట్నంలో ముఖ్యంగా ఎల్జీ పాలిమర్ చూసాం. అలాగే మరి ఇక్కడ ఏదైతే ఈ బోట్లు కాలిపోయినప్పుడు, ఈ ఫిషింగ్ హార్బర్ ఒడ్డున బోట్లు కాలిపోయినప్పుడు ఒక్కో బోటుకి 24 గంటలు తిరగకముందే 35 లక్షల రూపాయలు ఇచ్చి ఆ రోజు 7.5 కోట్ల రూపాయలు 24 గంటల్లోనే రిలీజ్ చేసి ఆ మత్స్యకారులకి భరోసాగా నిల్చున్నటువంటి ఒక మహానాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వంలో మనిషి ప్రాణాలకి ఎటువంటి విలువ లేదు. కనీసం వాళ్ళకి రెస్క్యూ ఆపరేషన్ అనేది మరి సరైన సమయంలో ఆ రెస్క్యూ ఆపరేషన్ కనుక చేపట్టినట్లయితే ఆ ఆరుగురు ప్రాణాలతో ఉందరు. సాయంకాలం 4 గంటలకు ప్రమాదం జరిగితే వెంటనే వాళ్ళకి ప్రమాదం జరిగిందని తెలిసినప్పటికీ కూడా మెరైన్ పోలీస్ని ఎక్కడా అలర్ట్ చేయలేదు, అలాగే కోస్ట్ గార్డ్ని ఎక్కడా అలర్ట్ చేయలేదు, నేవీని కానీ ఎక్కడా అలర్ట్ చేయలేదు. వాళ్ళు మరుసటి రోజు తెల్లవారి 7-8 వరకు ప్రాణాలు అరచేతిలో పట్టుకొని మరి ఆ సముద్రంలో ఈది ప్రాణాలని రిస్క్ చేసి మరి అప్పటి వరకు కూడా ఎటువంటి రెస్క్యూ ఆపరేషన్ జరగనందువల్లే ఈరోజు ఈ మత్స్యకారుల ప్రాణాలు పోయాయి. మరి భవిష్యత్తులో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మత్స్యకారులకి నేనున్నాను అని చెప్పేసి అని భరోసా ఇచ్చే దానికి ఈరోజు వస్తున్నందుకు మత్స్యకారులందరూ కూడా చాలా సంతోషంతో. ఎలాగుంది ఆరోగ్యం? ఇబ్బంది పెట్టకండి సార్. జగన్ సార్ని ఇంకా మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్సీపీ మహిళా నేతలు చెప్పండి మేడం. జగన్ గారు ఏ నాయకుడు రాలేనప్పటికీ కూడా సీఎం కానీ లేదంటే పవన్ కళ్యాణ్ కానీ మంత్రులు కానీ ఇప్పటి వరకు ఎవరూ రాలేదు, కానీ ఒక జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా వచ్చి మత్స్యకారులకు ధైర్యాన్ని నింపబోతున్నారు. నిజంగా వీళ్ళు జగన్ గారు వచ్చి వాళ్ళకి భరోసా ఇవ్వడం వలన వాళ్ళు చాలా ధైర్యం ఫీల్ అవుతున్నారు, చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. నిజం చెప్పాలంటే బాధ్యతగా ఓట్లు వేయించుకున్న ప్రభుత్వ పెద్దలు రావాలి, ముఖ్యమంత్రి గారు రావాలి, లోకేష్ గారు రావాలి, డిప్యూటీ సీఎం గారు రావాలి, స్థానిక మంత్రి అయిన అనిత గారు రావాలి. ఆవిడ వీడియో కాల్లో పబ్లిసిటీ స్టంట్లు చేస్తూ ఉన్నారు. అదేనా ఆవిడ బాధ్యత? ఇప్పుడు ఎంతమంది కనిపించకుండా పోయారు, 10 రోజులైంది. ఆ కుటుంబంలో మహిళలు వాళ్ళ మీద ఆధారపడి జీవించే వాళ్ళు ఈరోజు వాళ్ళకి ఉపాధి డబ్బులు సంపాదించే ఇంటి పెద్ద కనిపించకుండా గల్లంతైన పరిస్థితిలో ఒక మహిళ ఉండి వచ్చి ఆ కుటుంబంలో ఉన్న మహిళలకి ధైర్యం చెప్పాల్సింది. ఆవిడ అసలు హోంమంత్రిగా ఉన్నారా, రిజైన్ చేసే? మత్స్యకారులకి ఓదార్పు. మొన్న జరిగినటువంటి బోటు ప్రమాదంలో మత్స్యకారులు చనిపోయినటువంటి పరిస్థితుల నుంచి ఓదార్చాలనే ఉద్దేశంతో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఓదార్చుదామని అన్నప్పుడు ఆ ఓదార్పుకు సంఘీభావంగా ఎంతోమంది
వైఎస్ఆర్సీపీ శ్రేణులు జగన్మోహన్ రెడ్డి అమ్మాయిలు పెద్ద ఎత్తున విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి వస్తే కావాలని పోలీసులు ఎక్కడికక్కడ ఇది దుర్మార్గమైన చర్య, ఆంక్షలు పెట్టి రాకుండా ఆఫ్ చేసి ఎయిర్పోర్ట్లో ఎక్కడో దూరంగా వాహనాలు ఎక్కడో నిలిపించి నడిచొస్తున్నా సరే ఎక్కడికక్కడ బ్యారికేడ్లు పెట్టి ఎవరిని రాకుండా జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు కోట్లాది మంది మీకు పరుగున వస్తుంటే అది ప్రజలకు కానీ తెలిసిపోతే ప్రజల్లో ఇంత ఆదరణ ఉందనేది మరింత జగన్మోహన్ రెడ్డి గారికి మైలేజ్ వచ్చేస్తుందనో తెలీదు, లేదు వీళ్ళు మైనస్ అయిపోతారనో అని తెలీదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధులు కానీ ప్రజాప్రతినిధులతో పాటు ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ ఉద్యోగులైనా అధికారులైనా ప్రజలకు జవాబుదారీతనం, ప్రజలకు సేవ చేయాల్సిన అవసరం ఉంది. కానీ కొంతమంది అధికారులు అధికార పార్టీ నేతలకి అధికార పార్టీకి బానిసలుగా పనిచేస్తున్నారనే దానికి నిదర్శనం ఇది. ఒక ప్రతిపక్ష నాయకుడు మాజీ ముఖ్యమంత్రి అత్యంత ప్రజాదరణ కలిగిన జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం వస్తున్నారంటే ఆయన అభిమానులు వేలాదిగా తరలి వస్తారనేది వారందరికీ కూడా తెలిసిందే.